కేసీఆర్ గారిని కుట్రపూరితంగా వివక్షతోని ముప్పు తిప్పలు పెట్టాలని, వేధించాలని, తెలంగాణ ప్రజల నుండి కేసీఆర్ గారిని వేరు చేయాలని మీరు శత విధాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మీ వల్ల కాదు. మీరు ఎన్ని జన్మలెత్తినా మీరు చేయలేరు ఆ పని. మీ వల్ల కాదు. గోడ మీద మీరు నోటీస్ అంటించారు. అసలు గోడ మీద నోటీస్ అంచాల్సిన అవసరం ఏంది? మీ మంత్రులకేమో పొన్నం ప్రభాకర్ గారికి, సీతక్క గారికి, కొండా సురేఖ గారికి ఏమో కేసీఆర్ గారు ఎక్కడున్నారో తెలుసు, ఆ పత్రికలు ఏ విధంగా అయ్యాలో తెలుసు, వారికి అడ్రస్ తెలుసు. వాళ్ళ అడ్రస్ పోయి వారి ఆతిథ్యం తీసుకొని ఇన్విటేషన్ కార్డు ఇస్తారు. మీరు మాత్రం నందినగర్లో పోయి నోటీసు పేస్ట్ చేస్తారు. అసలు ఎప్పుడు పేస్ట్ చేయాలి, ఎప్పుడు గోడల మీద అంటించాలి? ఒక సాక్షిని కానీ ఇంకొక వ్యక్తిని కానీ పోలీసు వాళ్ళు పరిశోధనకు అవసరం అని అనుకుంటే ఆయన ఎక్కడున్నాడో ముందు తెలుసుకోవాలి. మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది. మీరు ఇంటికి పోయిన తర్వాత ఆ వ్యక్తి లేకపోతే ఫోన్ చేసి మీరు ఉన్నారా లేదా అని కనుక్కొని వాట్సాప్ పంపించినా అది కూడా చట్టబద్ధం కాదు. ఉన్నారా లేదా అని కనుక్కొని పోవాలి. కానీ గోడల మీద అంటించడం అది ఎంతవరకు కరెక్టు?